హలో అండి, నమస్తే. నేను శ్రీలక్ష్మి. వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ శ్రీలక్ష్మి ఏపూరి యూట్యూబ్ ఛానల్. యాక్చువల్లీ అయితే 4 మంత్స్, ఆల్మోస్ట్ 4 మంత్స్ నుండి నేను ఒక వీడియో కూడా పెట్టలేదు. మధ్యలో ఏవో 1 or 2 షార్ట్స్ అయితే అప్లోడ్ చేశాను. దానికి రీజన్ ఏంటంటే చాలా పెద్ద రీజనే ఉండింది. మెయిన్ వచ్చేసి మా అందరి హెల్త్ చాలా అప్సెట్ అయిపోయింది. నాకైతే ముఖ్యంగా హెల్త్ చాలా ప్రాబ్లం అయింది. సో కొంచెం హెల్త్ సెట్ అయితే కానీ ఏది మనకి మంచిగా అనిపించదు కదా. ఒక వంట చేయాలన్నా లేదా దాన్ని షూట్ చేయాలి, ఇంకా చాలా ప్రాసెస్ ఉంటుంది యూట్యూబ్లో అప్లోడ్ చేయడం అంటే. సో అందుకనే నేనైతే వీడియోస్ అనేవి 4 నెలల నుంచి అయితే ఒక వీడియో కూడా పోస్ట్ చేయలేకపోయాను. చాలామంది అడుగుతున్నారు నన్ను. మనకి మొత్తం యూట్యూబ్లో 700+ ఫ్యామిలీ అయితే అయ్యారు. సో అవుట్ ఆఫ్ 700 నియర్ బై ఉన్న వాళ్ళంతా చాలా వరకు అడిగారు నన్ను. మోస్ట్లీ దగ్గర వాళ్ళకి తెలుసు మాకు హెల్త్ ప్రాబ్లం బాగా వచ్చింది, సో వీడియోస్ చేయలేకపోయాను అని. తెలియని వాళ్ళ కోసం నన్ను ఆదరిస్తూ వీడియో ఎవరైతే చూస్తున్నారో, సో వాళ్ళు వీడియో రాలేదేంటి అని అనుకుంటారు కదా, వాళ్ళకి చెప్పడానికి కోసం నేను ఈ వీడియో అయితే అప్లోడ్ చేస్తున్నాను. సో ఇక్కడ ఏంటి అంటే, లాస్ట్ వీక్ మా సిస్టర్ వాళ్ళ ఇంటికి వెళ్ళాను. తను అయితే మాకు లైవ్ ఫిష్ తెచ్చి మంచిగా చేపల పులుసు అనేది చేసింది. టేస్ట్ అనేది చాలా బాగుంది. నాకు అది లైవ్ ఫిష్ తీసుకురావడానికి విలేజెస్లో అయితే తెలుసు, గోదావరికి వెళ్ళి తెచ్చుకోవడము అలాగా. సో ఇక్కడ చిన్న చిన్న పాట్లు ఇట్లా ఏర్పాటు చేసి వాటర్లో లైవ్ ఫిషెస్ అనేవి రోడ్ పక్కన సేల్ చేస్తున్నారు వాళ్ళ హౌస్ నియర్ బైలో. మేము డైరెక్ట్గా వెళ్ళి నచ్చిన చేపని సెలెక్ట్ చేసుకొని దాన్ని మనకి ఎలా కావాలో అలా కట్ చేయించుకొని తెచ్చుకొని కూర వండుకుంటే ఆ థ్రిల్లే వేరు కదా. సో నాకు చాలా బాగా అనిపించి మీకు కూడా చూస్తారు అనేసి షూట్ చేస్తున్నాను. ఇక్కడైతే మేము శీలావతి అనే చేపనైతే తీసుకున్నాము, లైవ్ది. సో అక్కడ మనకి అక్కడికక్కడికే ఉన్న ఫిషెస్ అన్నీ మనకి చూపిస్తుంటే మనకి ఏదైతే నచ్చిందో, మనకి ఎంత వెయిట్లో అయితే కావాలి అనుకున్నామో, ఎగ్జాక్ట్ వెయిట్ ఒక్కొక్కసారి ఉండకపోవచ్చు. మేము 2 kgs ఫిష్ అడిగాము లైవ్. అది 2.5 వరకు ఉండింది. సో ఇట్స్ ఓకే, ఇంకా మంచిగా పీసెస్ ఎక్కువ వస్తాయి కదా అనేసి మా చెల్లి అయితే అది తీసుకొని తనకు కావాల్సిన విధంగా ముక్కలు కట్ చేస్తుంది. సో చూసేయండి. ఫిష్ కటింగ్ అనేది ఒక 5 to 8 మినిట్స్లో అయితే టక్క వాళ్ళు చేసేసారు. ఫిష్ క్లీనింగ్ అండ్ కటింగ్ కూడా. పీసెస్ అయితే చాలా ఫాస్ట్గా కట్ చేశారు. సో వాళ్ళు మనకి అడుగుతారనమాట, మీకు ఫుల్ హెడ్ కావాలా, మధ్యకి కట్ చేయాలా, లేదు టీత్ తీసేయాలి, ఐస్ తీసేయాలి, అలా మన రిక్వైర్మెంట్కి తగ్గట్టు వాళ్ళు కొన్ని అడుగుతారు. లేదు అవర్ చాయిస్కి ఏమన్నా మనకు కావాలి స్పెసిఫిక్గా అనుకుంటే అలా అయినా వాళ్ళకి చెప్తే మనకి హెల్ప్ఫుల్గా కట్ చేసి ఇస్తారు. సో ఇక్కడైతే మేము టీత్ అండ్ ఐస్ తీయించేసాము. చాలామంది ఫిషెస్ తీసుకుంటారు కానీ మనకి ఎలా కట్ చేయించుకోవాలి, ఆఫ్కోర్స్ ఐడియా ఉంటుంది. బట్ ఫస్ట్ టైం ఇలా లైవ్ ఫిష్ తీసుకొని కుక్ చేసుకోవాలి అనుకున్న వాళ్ళకి ఎలా తీసుకోవాలో తెలియదు కదా. సో ఫస్ట్ హెడ్ పీస్లో అయితే తల భాగంలో మనకి ఆ టీత్ అండ్ ఆ పళ్ళు, ఆ నాలుక, మౌత్ భాగం అంతా తీపించుకొని అండ్ కళ్ళు కూడా తీయించుకుంటే మనకి కుక్ చేసుకునేటప్పుడు ఇబ్బంది లేకుండా ఉంటుంది. అలాగే ఆ హెడ్ని హాఫ్ వరకు కట్ చేయించుకున్నాము అంటే ఈజీగా కుక్ అవుతుంది. సో ఇక్కడ వాళ్ళైతే చూసారా, ఫటాఫట్ అట్లా లైన్గా కూర్చున్నారు ఫిష్ కట్ చేయడానికి. అసలు ఎంత ఫాస్ట్గా కట్ చేస్తున్నారో. అండ్ లైవ్ ఫిషెస్ చాలామంది తీసుకుంటారు కదా. సో ఫిషెస్ అయితే వాళ్ళు ఏదన్నా మనం ఒకటి సెలెక్ట్ చేసుకున్నాము అనే లోపల పక్కన ఉంటాయి కదా లైవ్ ఫిషెస్, అన్నీ వాటర్లోంచి బయటికి అట్లా వచ్చి దూకుతున్నాయి అన్నమాట. కొన్ని అయితే మా మీద పడిపోయాయి. చాలామంది చిన్నపిల్లలు అయితే పేరెంట్స్ తీసుకెళ్ళి అక్కడ మనకి వాళ్ళకి చూపిస్తున్నారు. ఈవెన్ మేము పిల్లలకి తీసుకెళ్ళి చూపించాము, సో దట్ వాళ్ళు కొంచెం ఎంజాయ్ చేస్తారు కదా అనేసి. నిజానికి ఫిష్ని అలా కొట్టి కట్ చేస్తుంటే కొంచెం బాధ అనిపించింది. బట్ తినేటప్పుడు అవేమి ఉండవు కదా నాన్ వెజ్ లవర్స్కి, ఇంకా మనం తప్పదు, అవి తినేవి కాబట్టి చంపితేనే వాటిని తినగలము. సో దట్ ఇంకా పీసెస్ చూసారా, లోపల ఉన్న వేస్టేజ్ అంతా నీట్గా తీసిచ్చి చాలా బాగా కట్ చేశారు. వాళ్ళు అలా కట్ చేసి ఇచ్చిన తర్వాత మనం ఇంటికి వెళ్ళి జస్ట్ వాటర్లో ఆ స్మెల్ పోదు, బట్ 2 to 3 times వాష్ చేసుకుంటే బ్లడ్ ఏదైతే ఉంటుందో అది పోయే వరకు వాష్ చేసుకుంటే సరిపోతుంది. ఇక్కడ ఇంకొక పాయింట్ ఏంటంటే, వాళ్ళు ఇలా వాటర్ పట్టారు కదా, సో నాకు అవి అంతా ప్యూర్గా అనిపించలేదు.
ఓకే, వాళ్ళు సేల్ చేయడానికి వాళ్ళకున్న ఈజియెస్ట్ వే అండ్ బెటర్ వేలో వాళ్ళు వాటర్ ఫిల్ చేసుకొని అమ్ముతారు. బట్ నాకేమనిపించిందంటే వాటర్ కొంచెం మారుస్తూ అలా నీట్గా పెట్టుకుంటే బాగుండేది అనిపించింది. ఇంకంతే, మనకు కొన్ని కావాలంటే కొన్ని వదులుకోవాలి. లైవ్ కావాలి అంటే అలా ఇంకా నచ్చింది తెచ్చుకోవడమే. సో 2 కేజెస్ 2.5 కేజీ ఉన్న ఫిష్ని కట్ చేయించుకుంటే ఆల్మోస్ట్ 2.2-2.3 మధ్యలో 2.2 to 3 కేజెస్ వరకు పీసెస్ అయితే వచ్చాయి. శుభ్రంగా వాష్ చేసిన తను. సో ఇప్పుడు చెల్లి చేతి చేపల పులుసు ఎలా ఉందో చూసేద్దాము. ఫస్ట్ ఫిషెస్ పీసెస్ అన్నీ శుభ్రంగా లెమన్ అండ్ టర్మరిక్ వేసి శుభ్రంగా కడిగి పక్కన పెట్టుకొని, నెక్స్ట్ అయితే మేము ఇక్కడ 300 గ్రామ్స్ వరకు చింతపండుని ముందే వాటర్లో నానబెట్టుకోవాలి. సో దట్ మనకి గుజ్జు అనేది ఈజీగా వస్తుంది పులుసు పోసుకునేటప్పుడు. నెక్స్ట్ ఈ మసాలా పేస్ట్ అనేది తయారు చేసుకోవాలి. మసాలా కోసము మిక్సీ జార్లోకి దాల్చిన చెక్క, వెల్లుల్లి, అల్లము, అలానే పచ్చిమిరపకాయలు 4 to 5 మన కారానికి తగ్గట్టుగా, దాంట్లోనే ఉల్లిపాయలు కూడా కట్ చేసి వేసుకోవాలి. అలాగే ఇంకా ఇవి ఉంటాయి కదా యాలకులు, లవంగాలు. సో తను అన్నీ ఇలా పేస్ట్గా పట్టడం కోసం వేసింది. అండ్ కొన్ని కొబ్బరి ముక్కలు కూడా వేసింది. సో దట్ తను చెప్పింది పేస్ట్ అనేది చిక్కగా వస్తుంది. అండ్ కొబ్బరి అనేది ఎక్కువగా యాడ్ చేయొద్దు, ఎందుకంటే స్వీట్నెస్ అవుతుంది అనమాట. సో కొంచెం కొబ్బరి వేసుకుంటే ఆ టేస్ట్ అండ్ చిక్కగా వస్తుంది మసాలా. నెక్స్ట్ మసాలా అంతా ప్రిపేర్ చేసి పక్కన పెట్టుకున్న తర్వాత చేపల గిన్నె ఎప్పుడైనా మనం తీసుకునే ఫిష్ ముక్కలు ఫ్రీగా అటు ఇటు ఈజీగా మూవ్ అయ్యేలాగా ఉండేంత స్పేషియస్ ఉన్న గిన్నె తీసుకోవాలి. మేము ఫస్ట్ ఏం చేసామంటే సరిపోతాయిలే అని చెప్పేసి ఇలా మామూలుగా ఉన్న గిన్నె తీసుకొని, తనైతే ఇక్కడ నువ్వుల నూనె యూజ్ చేసి పులుసు చేసింది. సో ఇదే మెయిన్ ఏమంటారు సీక్రెట్ రెసిపీకి సీక్రెట్ అదే అనుకోవచ్చేమో. నువ్వుల నూనెలో చేపల పులుసు చాలా బాగా వచ్చింది. సో ముక్కలన్నీ ఆయిల్ హీట్ అవ్వగానే కొద్దిగా 1 teaspoon వరకు జీలకర్ర వేసి, జీలకర్ర కొంచెం రోస్ట్ అవ్వగానే ఫిష్ పీసెస్ అన్నీ 1 by 1 ఆయిల్లోకి వదిలేసింది అనమాట. ఇక్కడ ఏమైందంటే గిన్నె చిన్నది అవ్వడం వల్ల పీసెస్ అనేది సఫిషియెంట్గా సరిపోలేదు. సో వెంటనే తను మళ్ళీ చేపల గిన్నెని చేంజ్ చేసింది, ఇంకొంచెం పెద్ద సైజుని పెట్టుకుంది. ఈ గిన్నెలో ఆల్మోస్ట్ 5 kgs ఫిషెస్ పీస్ వరకు కర్రీ చేసుకోవచ్చు. సో మళ్ళీ పీసెస్ అన్నీ దీంట్లో టర్న్ చేసేసి ఉప్పు వేసింది. 2.5 tablespoons ఉప్పు, దాంట్లోకి 1.5 teaspoon పసుపు వేసింది. సో ఉప్పు పసుపు వేసి వెంటనే 1 నిమిషం పాటు అలా మగ్గిన తర్వాత ముందు నానబెట్టుకున్నాం కదా చింతపండు గుజ్జు తీసి, గుజ్జు వాటర్ అంతా తీసేసి చేపల ముక్కలకి వేసేసింది. సో దట్ ఇలా మగ్గుతున్నప్పుడు ముందు ఫస్ట్ మనం చేపల పులుసు కోసము పులుసు అయితే పిండుకొని వేస్తే చింతపండు ముక్కలకి బాగా ఉప్పు పడుతుంది, అలానే పులుపు కూడా పడుతుంది. సో ఇలా ఉప్పు పసుపు చింతపండు గుజ్జు వేసేసి కదల్చకుండా లిడ్ పెట్టి 15 minutes పాటు లో ఫ్లేమ్లో కుక్ అయ్యే వంతుకు కుక్ చేసింది. 15 minutes తర్వాత కొన్ని హెవీ పీసెస్ అన్నీ టర్న్ చేసింది మరొక వైపుకి. సో ఇలా చిన్న చిన్న పీసెస్ అనేవి అలాగో పులుసులో ఉడికిపోతాయి, మునుగుతాయి. కాబట్టి ఏవైతే పులుసులో మునగకుండా కొంచెం పెద్దగా ఉన్నాయో అవన్నీ 2 వైపులా తిప్పి వేసింది. ఇలా తిప్పి ఒక్కసారి గిన్నెని ఇలా మనం కదుపుకున్న తర్వాత ముందుగా పేస్ట్ చేసి పెట్టుకున్నాం కదా మసాలా పేస్ట్ అనేది వేసింది. ఇందులో ఇంకా తను ధనియాల పొడి, జీలకర్ర ధనియాలు అవేమి వేయలేదు. జస్ట్ సింపుల్ ఇంగ్రీడియంట్స్తోనే మసాలా ప్రిపేర్ చేసింది. బట్ టేస్ట్ అయితే అల్టిమేట్ అనిపించింది నాకు. సో ఒక్కొక్కసారి అన్నీ వేయకుండా కూడా ఏవైతే మెయినో అవి వేసుకొని చేసుకున్నా చాలా బాగుంటుంది టేస్ట్ అనేసి నాకు అర్థమైపోయింది. నెక్స్ట్ ఇందులో కారము 3 to 4 tablespoons వరకు కారం అనేది వేసింది. కారం కొంచెం వాళ్ళు స్పైసీగా తింటారు. సో పులుసులు అండ్ చేపలకి కొంచెం స్పైసీగా ఉంటేనే ఆ నీచు వాసన రాకుండా టేస్ట్ అనేది బాగుంటుంది నాన్ వెజ్లో, సీ ఫుడ్కి మెయిన్. సో కారం వేసేసి ఒకసారి ఇలా క్లాత్ గిన్నెనంతా కదిలిచేసింది. ముక్కలు అనేవి ఆల్మోస్ట్ ఇప్పుడు మనకి 20 minutes నుంచి కుక్ అవుతున్నాయి కాబట్టి చెదిరిపోతాయని స్పూన్ వాడకుండా ఇలా గంటతోనే కుదుపుతుందనమాట. గంట లేకుండా క్లాత్తోనే గిన్నెని కుదుపుతూ ఉంటే ముక్కలకి ఆ పులుసు అంతా పట్టుకొని బాగా కుక్ అవుతాయి. సో లిడ్ పెట్టి కారం వేసిన తర్వాత
మీడియం టు హై ఫ్లేమ్లో మరొక 5 to 8 మినిట్స్ పాటు కుక్ చేసుకుంటే ఇలా ఆయిల్ పైకి తేలుతుంది. ఆయిల్ సపరేట్గా కుక్ అయ్యేంత వరకు మనం పులుసును మరిగించుకుంటే ఎంతో గుమగుమలాడే చేపల పులుసు అనేది రెడీ అయిపోయింది. సో ఇంతే, నాకైతే చాలా టేస్టీ అనిపించింది చెల్లి చేతి చేపల పులుసు. మీరు ఫైనల్గా మనకి కావాల్సినంత కొత్తిమీరని సన్నగా తురుముకొని పైన వేసుకొని 1 నిమిషం పాటు మగ్గిన తర్వాత చల్లార్చుకొని చేపల పులుసు తింటే టేస్ట్ చాలా బాగుంటుంది. మేమైతే వేడివేడిగా తిన్నాము. బట్ మార్నింగ్ వండుకొని నైట్ కానీ లేదా నైట్ వండుకొని నెక్స్ట్ డే ఉదయానికి కానీ చేపల పులుసు తింటే ఓన్లీ చేపల పులుసే కాదు, ఈ ఏమంటారు పులుపు పదార్థం ఏదైనా కొంచెం చల్లారిన తర్వాత తింటే టేస్టే వేరు. చేపల పులుసు సీక్రెటే అది మీలో చాలామందికి తెలిసి ఉండొచ్చు కదా. ఎంత లేటుగా చల్లారిన చేపల పులుసు తింటే అంత టేస్ట్ బాగుంటుంది. నిద్ర చేసిన పులుసు అయితే టేస్ట్ వేరే లెవెల్లో ఉంటుంది. ముక్కకి ఉప్పు కారం పులుపు బాగా పట్టి పులుసు కూడా చాలా బాగుంటుంది. ఇలాంటి మరికొన్ని వీడియోస్ కోసం మన ఛానల్ ఫాలో చేయండి. ప్లీజ్ డూ సబ్స్క్రైబ్.